ఆయన తరపున సర్వోన్నతిని విద్యను ప్రకటిస్తున్నటువంటి బోధకులుగాను ఆసీనుడై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట ప్రత్యేకంగా నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి అటువలే విచ్చేసిన నా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు కూడా ప్రభు పేరిట నా శుభాలను తెలియజేస్తూ మొదటి దినం సభకు మీ అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. సంతోషం ప్రియులారా, ఇప్పటి వరకు సహోదరుల నోటి వెంట చాలా అమూల్యమైనటువంటి మాటలు మీరు అందరూ విన్నారు. ఇక కాలం గురించి మనం కూడా నిశితంగా పరిశీలిస్తే సాధారణంగా ఏదైనా ఒక దాని విలువ అది లేనప్పుడే అర్థమైద్ది అంటారు కదా. అమ్మ విలువ అమ్మ చచ్చిపోయిన తర్వాత, లేదంటే నీళ్ళ విలువ ఒక వారం రోజుల పాటు నీరు నీ ఇంటికి చేరదు అని ప్రభుత్వం ప్రకటించినప్పుడు, కరెంటు విలువ గాలి తుఫానులకు వైర్లు తెగిపోయినప్పుడు, ఇలా ఒక్కొక్క దాని విలువ ఒక్కొక్కసారి మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఒక విషయం చెప్పమంటారా, వీటన్నిటి విలువలను మనం తెలుసుకోవటానికి మనకి మరలా తర్వాత ఛాన్స్ ఉంటుంది జాగ్రత్త పడటానికి. ఫర్ ఎగ్జాంపుల్, మీలో ఇందాక నేను చెప్పినట్లుగా కరెంటు పోయింది, గాలివాన కురిసి, నువ్వు సిద్ధంగా లేవు. ఇంట్లో టార్చ్ లైట్ లేదు, ఇంట్లో కొవ్వొత్తులు లేవు, లేదంటే ఇంట్లో ఈ మధ్య రీఛార్జబుల్ బల్బ్స్ వస్తున్నాయి కదా, వాటంతటా అవే వెలిగేవి, వాటిని కూడా నువ్వు యాక్టివ్లో పెట్టుకోలేదు. అలాంటి ఒక అనుభవం నీకు ఎదురైనప్పుడు, అయ్యో ఈసారి ఇలా జరగకూడదురా అని ఒక మంచి రీఛార్జబుల్ బల్బు తెచ్చుకుంటావు, ఒక కొవ్వొత్తి ప్యాకెట్ తెచ్చుకుంటావు, నిండుగా ఎప్పటికప్పుడు ఛార్జింగ్లు పెట్టుకొని ఉంటావు. ఒకవేళ ఇంట్లో జనరేటర్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని కూడా నువ్వు ఆన్ చేసుకుంటావు, చిన్న చిన్న ఇన్వర్టర్స్ కానీ బ్యాటరీస్ కానీ. అంటే వాటి విలువ తెలియకపోయినా అవి తెలుసుకొని మరలా ఆ మిస్టేక్ చేయకుండా ఉండటానికి మరొక ఛాన్స్ ఇస్తాయి ఇవన్నీ. సరే, నువ్వు అన్నట్టుగా ఎందుకు ఆ రోజు బద్ధకం వేసింది, మోటార్ స్విచ్ ఆన్ చేయలేదు, రేపు పొద్దున ఆన్ చేద్దాంలే అనుకుని పనుకున్నావు. చిత్రం ఏంటంటే తెల్లారికే ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది, ఒక 10 రోజుల పాటు రోడ్లు రిపేర్ చేయటం మూలన మీ ఇంటికి నీళ్లు రావట్లేదు, కుళాయిలో నీళ్లు రావు అని. ఒక్కసారిగా గుండె గుబేలమంటది. అర్రే, నిన్న పట్టుకున్నా బాగుండేదే, అనవసరంగా తప్పు చేశాను నేను, తలబాదుకుంటాం. ఇరుగింటోళ్ళనో పొరుగింటోళ్ళనో బతిని ఆడుకొని బామాలుకొని ఏదో ఒకటి చేసి 2 బిందెలు ఇంట్లో తెచ్చుకొని ముందు కాలం గడిపి చాలా అరుదుగా చాలా నిదానంగా వాటిని వాడుకొని, ఈసారి మాత్రం ఇలా జరగకుండా ఇల్లాలు ప్రతిరోజు రాత్రిపూట ఖచ్చితంగా మోటార్ స్విచ్ ఆన్ చేసి నిండిందా లేదా అని చూసుకొని మరి పనుకుండిద్ది. ఇలాగ ప్రతిదాని విలువ తెలియకపోయినా మరలా తెలుసుకొని జీవితంలో ఆ మిస్టేక్ చేయకుండా జాగ్రత్త పడటానికి ఇవన్నీ మనకి అవకాశాలు, వేదికలు కల్పిస్తాయి. కానీ కాలం అనేది ఒకటి ఉంది, దాని విలువ కనుక నువ్వు తెలుసుకోకపోతే మరలా తిరిగి ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకునే అవకాశం కూడా అది ఇవ్వదు. కనుక మరలా జాగ్రత్త పడదాంలే అనుకోవటానికి ఇది రెండో అవకాశం లేనిదాయా, ఇది రెండో అవకాశం ఇవ్వనిదాయా? మరి ఇంకెలా జాగ్రత్త పడతావు? లేదు, అది ఉన్నప్పుడే ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు కదా, గ్యాస్ చాలా షార్టేజ్ వచ్చింది కదా. మోడీ ప్రభుత్వం ఆ ఎల్పిజి సిలిండర్స్ని కువైట్ నుంచి తీసుకురావడానికి పర్షియన్ గల్ఫ్లో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ జరిగింది కదా, ట్రంప్కి ఇరాన్కి. గ్యాస్ షార్టేజ్ వచ్చినప్పుడు గ్యాస్ బుక్ చేసినా సరే 1 రోజులు పట్టవచ్చు, 2 వారాలు పట్టవచ్చు అన్నప్పుడు, ఒకవేళ అప్పటికి ఇంకా సిలిండర్ బుక్ చేయని వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉంటుందో మీకు మీరే ఊహించుకోండి. ఆకాశం ఊడి మీడబడినంత పని అయిపోయింది. అబ్బాబ్బాబ్బా, ఎప్పుడు వచ్చిద్దో గ్యాస్, అమ్మో గ్యాస్ అయిపోద్దాము, రోజు గ్యాస్ చెక్ చేసుకోవట్లే, అమ్మో ఈరోజు అయితే అమ్మో రేపు అయిద్దాం. నన్నైతే కట్ల పొయ్యి కూడా గట్టిగా వాడిపించింది మీ చేత, ట్రంప్ గారు వాడిపించి ఉంటాడు. కట్ల పొయ్యి కూడా బయటికి లాగేసి ఉంటారు, ఎక్కడ లేని కట్లని బయటికి పెట్టేసి నీళ్లు కాగబెట్టుకోవటాలు ఈ గట్రాన్ని కట్ల మీద పెట్టుంటారు. ఎలక్ట్రిక్ స్టవ్లకు కూడా రేట్లు పెరిగిపోయినాయండి. చూసారా మీరు, ఎలక్ట్రిక్ స్టవ్లకు కూడా రేట్లు పెరిగిపోయినాయి. 2000 రూపాయల స్టవ్ 5000, 6000 అయిపోయింది. దోశల రేట్లు పెరిగిపోయినాయి, ఇడ్లీ రేట్లు పెరిగిపోయినాయి. కొన్ని హోటళ్ళు అయితే ఏకంగా మూసేసాడు కూడా. మా గుంటూరులో అయితే చాలా హోటళ్ళు ఏకంగా మూసేశారు. 10 ఏళ్ల నుంచి నిర్విరామంగా కరోనా టైంలో కూడా పెట్టిన హోటల్ అది కూడా మూసేసాడు మొన్న. ఎందుకంటే గ్యాస్ లేదు. 50 రూపాయల దోశ 100 రూపాయలు చెప్పాడు. ఏంటండి 100 రూపాయలు అంటే 1500 సిలిండర్ 7000 చెప్తున్నారు, మేమేమైనా అరుతున్నావా అన్నాడు. ఏం మాట్లాడమంటారు?
ఇప్పుడైతే కొద్దిగా ఫ్రీ అయ్యారులేండి అందరూ. అదే చెప్తున్నా, ఇవన్నీ మనల్ని మళ్ళీ ఊపిరి పీల్చుకోవడానికి అవకాశాలు ఇస్తాయి. ఇవన్నీ వీటితో మనకు పెద్ద నష్టం లేదు, ఒక వారం నెల రోజులు నష్టమే. కానీ కాలం ఉంది చూసారా, అది ఊపిరి పీల్చుకునే అవకాశం ఇదండి, ఊపిరి తీసేస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి కాలం గురించి. అందుకని దేవుడు బైబిల్లో ఒక మంచి మాట అన్నాడు. ప్రసంగి గ్రంథము, ఎక్లెసియాస్టికస్ ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని తీస్తారా? ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా కానీ, అది పొదుగోలు తినటం, పనుకోవటం, కాలక్షేపం చేయటం, ముసలమ్మ ముచ్చట్లతో కబుర్లు ఆడటం చేయకండి. సొలొమోను అదే చెప్తున్నాడు, అలా చేయకండి. మీ చేతికి వచ్చిన ఏ పనైనను మీ శక్తి లోపం లేకుండా చేసేయండి, చేసేసేయండి. ఏ పనైనా మీ శక్తి లోపం లేకుండా చేసి పడేయండి. దేవుడి పని ఏది వచ్చినా చేసేసేయండి. కొంతమందికి టైం అంటే అస్సలు బొత్తిగా విలువ తెలియని వాళ్ళు ఉంటారండి. ఓ లెగుస్తారు, 12ంటికి లెగుస్తారు. ఒక బ్యాచ్ ఉంటుంది, ఒక పనికి మాలిన బ్యాచ్ ఒకటి ఉంటుంది మనలో. వాళ్ళు నిద్ర లేసేటప్పటికి ప్రపంచం అంతా మధ్యాహ్నం భోజనం చేసేటప్పటికి ఈ టిఫిన్ చేస్తాడు. ఇక్కడ కరెక్ట్గా మధ్యాహ్నం 12ంటికి లెగుతాడు. ఈ లేచేటప్పటికి అర్ధరాత్రి సూర్యుడు వచ్చేస్తాడు. తెల్లవారు సూర్యుడు ఎప్పుడు వెళ్ళిపోతాడు. వీడి బతుకులు వీడి తెల్లవారు సూర్యుడిని చూడలేడు ఈ జన్మకి. అర్ధరాత్రి సూర్యుడు చూస్తాడు, రైట్, తింటాడు. తినంగానే కాసేపు తినంగానే మరి కడుపు వాల్చాలిగా, లేదంటే మనకి ముద్ద అరగదాయ. మళ్ళీ వెంటనే బెడ్ మీద పనుకుంటాడు. తీరా చూసేటప్పటికి 6 అయింది. కాసేపు బయట షికార్లు కొడతాడు, మళ్ళీ వస్తాడు, పనుకుంటాడు. అసలు రోజు ఎలాగ అయిపోద్దో కూడా తెలియదండి. కొంతమందికి అయిపోద్ది అంతే. మనలో ఎంతమంది లేరు? ఒక రోజు ఎలా గడపాలో తెలియదు, ఒక రోజు విలువ తెలియదు. నిజంగా పని చేసేవాడు, దేవుడి పనిలో ఉండేవాడికి ఒక్కొక్క సెకండ్ విలువ అర్థమైద్దండి. ఏ పని లేనోడికి, ఏ కాలక్షేపం లేనోడికి జీవితంలో విలువ తెలియక అలా పనుకొని, అలా ఫోన్ చూసుకుంటా, అలా టీవీలు చూసుకుంటా 5 నిమిషాలు 10 నిమిషాలని ఫోన్ తీసుకుంటాడా? అది 5-10 నిమిషాలు అవదా ఆ ఫోను? అదైతే దాని ఫోన్ ఎందుకు అంటారు, పేరు మార్చాల్సి వచ్చింది ఒకవేళ అయితే కనుక. 10 నిమిషాల్లో పెట్టేద్దాం అనుకుని ఉంటావు. అదొక పెద్ద ఎలాంటిదంటే అదొక సర్పం లాంటిది. అది అలవాటు, అది పట్టుకుందంటే వదలదు ఆ ఫోను. సర్పం కాటేస్తే వదలదు, తెలుసా మీకు? సర్పం అలా కాటేసింది అనుకోండి, అది వదలదు తొందరగా. కొన్ని సర్పాలు అయితే నువ్వు తెగ నరికినా కానీ వదలవు తలకాయని. ఫోన్ కూడా సర్పమే, పట్టుకున్నావంటే వదలదు అది. 5 నిమిషాలు అనుకున్న వాడివి యూట్యూబ్ అంటాడు, ఫేస్బుక్ అంటాడు, ఇన్స్టాగ్రామ్ అంటాడు, మళ్ళీ ఎటో వెళ్తాడు, రీల్స్ అంటాడు. ఇక చూస్తాడండి. చూస్తూనే కాలగడియలు పరిగెడతా ఉంటే వీడికి ఛార్జింగ్ మాత్రం దిగిపోవాలి తప్ప వీడు మాత్రం ఫోన్ పక్కన పెట్టాడు. మనం ఫోన్ పక్కన పెట్టాలంటే 2 జరగాలి. ఒకటి ఏంటంటే పూర్తిగా ఛార్జింగ్ అనేది దిగిపోవాలి, నెట్ బ్యాలెన్స్ అని అయిపోవాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చెప్తే తప్ప మనం ఫోన్ పక్కన పెట్టాం. విలువలు తెలియదు, జీవితంలో ఎందుకు పుట్టామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఎంత స్పీడ్గా పరిగెడుతున్నాయో తెలియదు. మీకు ప్రపంచంలో అత్యధిక స్పీడ్ పరిగెత్తేదంటే ఏదేదో చెప్తారు కదా, చిరుత అంటారు, ఇంకోటి అంటారు. కాదు, అవన్నీ తప్పుడమ్మా. ప్రపంచంలో అత్యధిక వేగంతో పరిగెత్తేదైనా ఉందంటే అది కాలం. ఏంటది? కాలం. చిరుతపులి కాదు, అదంతా మహా అయితే 130 కదా. అసలు ఈ పరుగునంతా కూడా మనం కాలంతోనే కదా పసిగట్టాల్సింది. ఆ కాలం ఇంకా ఎంత స్పీడ్ పరిగెడుతుందో మీరు ఆలోచించుకోండి. అందుకనే చెప్తున్నాడు ఇక్కడ, మీ చేతికి వచ్చిన ఏ పనైనా కానీ శక్తి లోపం లేకుండా చేసేయండి. ఎందుకంటే మీరు పోయే పాతాళం ముందు చూసారా, ఇక అక్కడ కాలం అనేది ఉండదు. మళ్ళీ చెప్తున్నా, కాలచక్రం అనేది ఉండేది కేవలం ఈ భూమి మీదే. మొత్తం 3 లోకాల గురించి బైబిల్ గ్రంథం ప్రస్తావిస్తుంది. పాతాళ, పరలోక, భూలోకాలు. పరలోకం పైన ఉంటుంది, పాతాళం క్రింద ఉంటుంది, భూలోకం మనం నివసిస్తున్నది, మీ అందరికీ తెలుసు. ఈ 3 లోకాలలో కాలం అనేది ఉన్న ఒకే ఒక్క లోకం, దట్ ఈస్ ఎర్త్. కేవలం భూమే. పాతాళానికి వెళ్ళామనుకో అసలు టైం పనిచేయదు, అక్కడ క్లాక్ పనిచేయదు. టైము గడియారం ముళ్ళు తిరగదు పాతాళానికి వెళ్తే. నువ్వు ఎన్ని బ్యాటరీలైనా మారుస్తావు, మార్చు, నీ ఇష్టం. పాతాళానికి వార్చ్ తీసుకెళ్లారంటే వార్చ్ తిరగదు. ఎందుకంటే దర్ ఈజ్ నో టైం. అక్కడ టైం అనేదే లేదు. పరలోకానికి వెళ్ళి గడియారం ముళ్ళును గట్టిగా లాగండి,
ముళ్ళు తెగాలి తప్ప, నీ కండ ఎరగాలి తప్ప గడియారం ముళ్ళు మాత్రం తిరగదు. ఎందుకంటే పరలోకంలో కూడా టైం లేదు. ఓన్లీ టైం అనేది ఉన్నది కేవలం ఈ భూమి మీదే. అది కూడా కేవలం మానవుడికి మాత్రమే ఆ టైం లెక్క పెట్టే శక్తి తెలుసు. ఇంకెవ్వరికి దాంతో పని లేదు, లెక్క పెట్టాల్సిన అవసరత లేదు, కేవలం మానవుడికే. ఇందాక సోదరుడు మంచి మాట అన్నాడు కదా మొదటి ప్రసంగంలో, ఒక జంతువు దగ్గరికి వెళ్ళి మీరు కాలం ఎంత దానికి తెలియదు. అసలు సమయంతో ఎవరికి పని లేదండి. సమయం అనే ఈ టైం అనేది అంతా పరలోకానికి పని లేదు, ఈ టైంతో పాతాళానికి పని లేదు, ఈ టైంతో భూలోకంలో మిగతా జంతువులకు పని లేదు. టైంతో ఒకే ఒక్క పని ఉన్న ఒకే ఒక్క జీవి ఈ ప్రపంచంలో, ఓన్లీ వన్ బీయింగ్ ఈజ్ దేర్, ఓన్లీ వన్ హ్యూమన్. వాడు ఒకే ఒక్కడు మానవుడు. మానవుడికి తప్ప కాలంతో దేంతో పని లేదు. ఇక ఆ అవసరత కూడా దేనికి లేదు. మరి ప్రపంచంలో పరలోకంలో లేని కాలం, పాతాళంలో లేని కాలం, భూలోకంలో కూడా మిగతా జంతువులకు అవసరం లేని ఈ కాలం, ఈ ముల్లోకాలలో ఉన్న నీకొక్కడికే ఎందుకు అవసరత ఏర్పడింది అంటావు? ఆలోచించు. పరలోకంలో కాలం ఉందా లేదా మనం ఒకసారి చూద్దామా? తీయండి ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరచి 57వ అధ్యాయము యెషయా గ్రంథము, యెషయా మహాప్రవక్త రాసినటువంటి గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు, నిత్య నివాసి అయినవాడు. ఏ నివాసట ఆయన? నిత్య నివాసి, హూ ఇన్హాబిట్స్ ఇన్ ఇటర్నిటీ. ఎవరైతే నిత్యము నివసిస్తున్నాడో, ఎవరైతే నిత్యము వసిస్తాడో ఆయన ఉన్న లోకం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే పరలోకంలో నివాసం నిత్య నివాసమా సార్? ఎస్, నిత్య నివాసం. దట్ ఈజ్ టైమ్లెస్ వరల్డ్. కాలానికి అతీతమైనటువంటి ప్రపంచం అది. అక్కడ బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, అబ్బెబ్బెబ్బె ఈ పదాలు ఏవి వినపడవు, కనపడవు. పరలోకానికి వెళ్ళారనుకోండి, అసలు పుట్టుకలు అనేవి పరలోకంలో మనలాగా బాల్య దశలో పుట్టటాలు గిట్టాలు ఏమి ఉండవు అక్కడ. మనం ఉన్నామండి, మనం పుట్టుకతో ఎలా పుట్టాం? ఓ శిశువుగా ఎదిగాం. కౌమార దశ, యవ్వన దశ, గృహస్థ దశ, వృద్ధాప్య దశ, అవసాన దశ, చనిపోతున్నాం. మీరు పరలోకానికి వెళ్తే ఈ పిల్లల్లా పుట్టటాలు, ఇప్పుడు దేవదూతలు ఉన్నాయి, దేవదూతలు ఏమన్నా పిల్ల దేవదూతలుగా పుట్టాయా? దేవదూతలు ఏమన్నా పిల్ల శిశు దేవదూతలుగా పుట్టి పాలు తాగుకుంటూ దేవుడు ఇచ్చిన డబ్బా పాలు తాగుతూ ఏమన్నా పెరిగి గాబ్రియల్ ఏమన్నా అంత ఎత్తు అయిపోయిందా? మికాయలు ఏమన్నా ఇంత ఎత్తు అయిపోయిందా? అక్కడ ఉండవు. అక్కడ అసలు మెటర్నిటీ వార్డ్స్ ఉండవు, అక్కడ గైనకాలజీ ఉండదు, అక్కడ ప్రసవాలు ఉండవు, అక్కడ శిశువులు ఉండరు, అక్కడ బాలురు అనే శబ్దం వినపడదు. ఓన్లీ ఒకటే మీకు అక్కడ వినపడేది, యవ్వనం అనే ఒక స్టాండర్డ్, ఒక నిర్దిష్ట కొలబద్ద ఉండిద్ది అంతే అక్కడ. ఇది కదా చెప్పినా అర్థం కదా ఆ లోకానికి వెళ్తే తప్ప. పాతాళానికి వెళ్తే అక్కడ కూడా ఉండదు. ఇక్కడ అదే అన్నాడు, నిత్య నివాసి అయిన దేవుడు అంటే ఆయన నిత్యము ఉంటాడు. అందుకనే చూడండి ప్రభువారు పరలోకం గురించి మాట్లాడేటప్పుడు ఒక పదం ఎక్కువ ఉపయోగిస్తుంటాడు. ఏంటంటే అది నిత్య జీవం. అంతేనా? ఏమంటాడండి యేసుక్రీస్తు వారు పరలోకం గురించి సంభాషించిన ప్రతిసారి ఆయన ఉపయోగించే పదం ఏంటి? నిత్య నివాసము, నిత్యలోకము, నిత్య జీవము. ఎందుకు నిత్య నిత్య నిత్య? వై ఎంఫసైజ్ దట్ వర్డ్ అగైన్ అండ్ అగైన్? ఎందుకు పదే పదే దాన్ని నొక్కి చెప్తున్నాడు ప్రభు? బికాస్ అది నిత్యం కాబట్టి, అది నిత్యము ఉండేది కాబట్టి, దానికి మొదలు తుది మధ్యం ఆది మధ్యాంతరహితం కాబట్టి దానికి ఇవేమి ఉండవు. స్కేల్ పనిచేయదు, అక్కడ గడియారాలు పనిచేయవు, అక్కడికి వెళ్తే క్యాలెండర్లు పనికిరావు, ఎగిరిపోతే క్యాలెండర్. అసలు అక్కడ బతకలేదు క్యాలెండర్ అనేది. టైం లేని చోట ఏంటండి క్యాలెండర్ ఎందుకు ఉంటుందండి? అక్కడ ఏవి ఉండవు. ఈరోజు ఇప్పుడు మనం ఉన్నాం చూడండి, ఇది ఏ వారం అంటే మీరు టక్కుని చెప్తారు. చెప్పండి ఇది ఏ వారం చెప్పండి. శుక్రవారం. శుక్రసేనే అంటే నాకు సభలో ఉంటాక నాకు తెలియదు, మీకు తెలియాలి. నాకు ఏ రోజు ఏ వారమో తెలియదు, ఎందుకంటే రోజు సభలే కదా. వెళ్తాం, చెప్తాం, దిగుతాం, రెస్ట్ ఉండదు కాబట్టి. వీకెండ్ అనే పదం మా లైఫ్లో నేను విని చాలా రోజులు అయిపోయింది. శనివారం కదా ఈరోజు నువ్వు ఏ వారం అంటే శనివారం. సరే ఎన్నో గంట ఇది? ఏ గంటలో ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పండి? శనివారం. గంట ఎంత? 9. రైట్. నిమిషం ఎంత? 48. నెల ఎంత?
5వ నెల. సంవత్సరం ఎంత? భలే విభజించారు కదా. సంవత్సరాన్ని విభజించావు, నెలని విభజించావు, వారాన్ని విభజించావు, రోజును విభజించావు, గడియను విభజించావు, నిమిషాన్ని విభజించావు, సెకండ్ను కూడా విభజించావు. ఇంత యాక్యురేటెడ్గా ప్రపంచంలో ఏ జీవి విభజించదు. దానికి అవసరత లేదు. ఎందుకు విభజించంటే అవసరత లేదు. డ్యూటెరోనమీలో ద్వితీయోపదేశకాండంలో దేవుడు మంచి మాట అంటాడు. ఒకసారి అది కూడా ఒకసారి మీరు ఓపెన్ చేయండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం. ద్వితీయ ఉపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు. చాలిక ఆయనకు ఆది లేదట, ఆయనకు అంతం లేదట. ఆయనే చెప్పుకుంటాడు కదా, నేనే ఆది. ఆయనకి ఏమీ లేదు కాబట్టి ఇక ఆయనే ఆది. ఏమీ లేదు కాబట్టి ఇక ఆయనే ఆది. ఇంకేమీ లేదు కాబట్టి ఆయనే అంతం. నేనే ఆది, నేనే అంతం, నేనే మొదటివాడును, నేనే కడపటివాడును. ఐఎమ్ ది అల్ఫస్ అండ్ ఒమేగస్. నేనే అల్ఫయు, నేనే ఒమేగయు. ఇంకెవరు లేరు. దేవుణ్ణి కాలంతో మనం విభజించలేము. చాలామంది దేవుడు ఎలా పుట్టాడండి, దేవుడు ఎప్పుడు పుట్టాడండి, దేవుడు ఎక్కడ పుట్టాడండి, దేవుడు పుట్టక ముడిపు ఎలా ఉండేదండి అనే ఇల్లాజికల్ ప్రశ్నలు, లాజికల్ ఫ్యాలసీస్ అంటారు వీటిని అడుగుతూ ఉంటారు. కొన్ని ప్రశ్నలే తప్పు. అర్థమైందా? ఆన్సర్లు ఎక్స్పెక్ట్ చేయటం కాదు, అసలు ముందు ప్రశ్నే తప్పు. దేవుడు ఎప్పుడు పుట్టాడండి, అసలు ఆ ప్రశ్న తప్పు. ఎందుకు తప్పు? లేని దానికి మనం ఆపాదించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, లీటర్ యాపిల్ కాయలు ఎంత అండి అన్నావు, తప్ప ఒప్ప? ఎదుటో నుంచి ఆన్సర్ రాసి ఇచ్చాడు చెప్పలేదంటే నేనేమంటారు? అసలు ముందు నువ్వు పెట్టిన కొలబద్దే తప్పు. లీటర్ ఏంది చండాలంగా లీటరు? పాలకు పెట్టు నువ్వు కొలబద్ద. యాపిల్ దగ్గర లీటర్ సెట్ కాదు నీకు. అర్థమవుతుందా మీకు? గుడ్లను పొరిచేటప్పుడు ఏమంటాం? డజను గుడ్లు అంటాం. అలా కాకుండా నువ్వు ఇందాక చెప్పినట్టుగా లీటర్ గుడ్లు ఏంటంటే ఏం చేస్తాడు? మొఖాన్ని కొడతాడు ఆ గుడ్లు 2 తీసుకొచ్చి. ఏ గ్రహం నుంచి ఊడిపడ్డావురా బాబు, నీది భూగ్రహమేనా అడుగుతాడు. కొలబద్ద దేనికి ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టు. లీటర్ కొలబద్ద పాలకే సెట్ అయ్యిద్ది, యాపిల్కి సెట్ కాదు. కేజీ కొలబద్ద పంచదారకే సెట్ అయ్యిద్ది. అది తీసుకొచ్చి నువ్వు ఇంకొక దానికి పెట్టకూడదు. దేని కొలబద్ద దానికే పెట్టు అంతే. దేవుడి దగ్గర అసలు ఏ కొలబద్ద పెట్టకు, ఏ కొలబద్ద వద్దు అసలు దేవుడిది. ఎందుకంటే ఆయన కొలబద్దనే సృష్టించినోడు, ఆయన కొలబద్దలో ఉన్నవాడు కాదు. గడియారాన్ని సృష్టించినోడికి గడియారం ముందు పెడతావేంటి? నీ వయసు ఎంతని? అర్థమవుతుందా నీకు? గడియారాన్ని సృష్టించినోడు ఆయన, మళ్ళీ ఆయన ముందు తీసుకెళ్ళి గడియారంలో నీ డేట్ ఎంతో చెప్పు నేను చెక్ చేస్తానంటావేంటి? అసలు ఏమైనా బుర్ర పని చేస్తుందా? మోషే అదే చెప్పాడు. మోషే ఒకనాడు వెళ్తాడు కదా దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ పేరేంటని అడుగుతారు. నన్ను ఏం చెప్పమంటావు అంటే ఏమని చెప్తాడు? నేను సింపుల్ మాట అంటాడండి, నేను ఉన్నవాడను అనువాడు. ఐఎమ్ ది లివింగ్ గాడ్. యహ్ యహ్ అషర్ యహ్ యహ్. అషర్ అనే పదానికి అర్థం ఏంటంటే ఐ విల్ బీ. ఎస్, ఉంటాను, ఉన్నాను, ఉండబోతాను. హయ్యహ్ అనే పదం నుంచి వచ్చిందండి. హయ్యహ్ అనే పదానికి అర్థం ఏంటంటే కాలానికి అతీతుడు ఆయన. అది ముందు లేదు, చివరి లేదు, మధ్యం లేదు. అసలు అది ఉంది, ఆ ప్రొడక్ట్ అంతే, అది ఉంది అంతే. కదా ఆ ఎసెన్స్ అలా ఉండిపోయింది అంతే. దానికి అసలు పుట్టుకనేదే లేదు. అలాంటి వాడు మన దేవుడు. ఆయన ఉన్నవాడు అనువాడు. యెహోవా అనే పదానికి అర్థమే ఉన్నవాడని. సో ఆయనే శాశ్వతుడు అదే అన్నాడు ఇక్కడ. అదే అన్నాడు ఇక్కడ ద్వితీయోపదేశకాండం 33:27 అదే అన్నాడు. మళ్ళీ చదవండి ఆ మాట. శాశ్వతుడైన దేవుడు అనేసాడండి. అంటే దేవుడు శాశ్వతుడు. ఆయన ఉన్న లోకంలో కూడా కాలం పనిచేయదు, అది నిత్యము ఉండే లోకం అని మనకు పరలోకం గురించి 2 ముక్కల్లో ప్రవక్తలు చెప్పేశారు, ప్రభువారు కూడా చెప్పేశారు. ఇక పాతాళానికి వెళ్దాం. పాతాళంలో ఏమైనా టైం పనిచేస్తుందా సార్? పాతాళంలో ఏమైనా గడియారం ముళ్ళు ఏమైనా తిరుగుతుందా సార్? కనీసం విడుదల కోసం టయాన్ని ఏమైనా చూసుకోగలిగే అంత అవకాశం ఉంటుందా సార్ అని అంటే అవకాశం కూడా బైబిల్ చెప్పట్లా. ఒకసారి అది కూడా తీయండి. పాతాళం ఎలా ఉంటుందో మత్తయి సువార్త 25వ అధ్యాయం 41. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41 చదవండి అమ్మా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41. ఆయన తన ఎడం వైపు ఉన్న వారిని చూసి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిడి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని, ఇక్కడ కూడా అదే పదం పెట్టాడు, నిత్యాగ్ని. నిత్యాగ్ని, నిత్య అంటే ఇటర్నిటీ, అంతం లేదు. పరలోకానికి ఏం పెట్టాడు? నిత్య జీవం.
నరకాగ్నికి ఏం పెట్టాడు? నిత్య. అంటే రెండూ నిత్యమేనా? అవును, రెండూ నిత్యమే. రెండిటికి ఎండింగ్ లేదా? లేదు, రెండిటికి ఎండింగ్ లేదు. 3 లోకాల్లో 2 లోకాలు తెగిపోయినాయి. కాలం లేని లోకాలని అర్థమైపోయినాయి. మీరు అప్పుడప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళండి. షాపింగ్ మాల్లో మీకు గడియారం ఈ జన్మలో చూడలేరు. మీరు ఇప్పుడు నేను డిమార్ట్ వెళ్ళారా? రిలయన్స్, స్పెన్సర్స్, మోర్ చాలా ఉన్నాయి కదా. గడియారం ఒక్కసారి చూపించండి, అస్సలు చూపించలేరు. ఈ గడియారాలు ఉండవు. ఎందుకు ఉండదంటే గడియారం అంటే నువ్వు హడావుడిగా పరిగెడతావు కదా. గడియారం ఉందనుకోండి, అమ్మో అప్పుడే గంట అయిపోయిందా, అయ్యి బాబా మా ఆయన తిట్టేస్తాడని వెళ్ళిపోతావు కదా. మీ ఆయన చేతి తిట్లు తిన్నా పర్లా, నువ్వు మాత్రం గడియారం చూడకూడదు. అది కాన్సెప్ట్. అది నీ ట్రైన్ పోయినా పర్లా, నీ జీవితం ఆరిపోయినా పర్లా, నువ్వు టయాన్ని చూడకూడదు. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత వెదర్ కిటికీలు కూడా ఉండవు. మీకు షాపింగ్ మాల్లో కిటికీలు కూడా ఉండవు. ఎందుకంటే నువ్వు సూర్య గమనాలను కూడా గమనించకూడదు. కిటికీ ఉంటే వెలుతురు కనపడుతుంది, వెలుతురు ఉంటే పగలని అర్థమైంది, పగలని అర్థమైతే టైం ఎంత అర్థం. అసలు నీ కాన్సెప్ట్ అంటే వెళ్ళకూడదు. అందుకని షాపింగ్ మాల్స్లో అవసరమైతే వాడు ఏసీ ఎక్కువైనా పెడతాడు తప్ప కిటికీలు మాత్రం పెట్టి గాలి వస్తుంది అని మాత్రం వాడు ఊరుకోడు. కిటికీలు ఉండవు. ఎందుకంటే క్లాక్ కిటికీ ఎందుకు ఉండదంటే, ఒకటే నీకు టైం తెలియకూడదయ్యా. 3 వస్తువులు కొనడానికి వెళ్ళి 30 వస్తువులు కొనాలి అవసరమైతే, నీ చేత కొనిపెత్తాడు. ఓ చిన్న బెల్లం మొక్క కొందామని పోతావు పాప అమాయకురాలు. ఆడందరి దగ్గర చూస్తావు, ట్రాలీలు చూస్తుంటే సిగ్గు అనిపిస్తుంది నీకే. ఏం చేస్తావు? బెల్లం కొందామని పోయి నువ్వు అల్లం కూడా తీసుకొని వచ్చి అల్లంతో పాటు ఇంకో 30 సరుకులు రాయించుకొని మీ ఆయనకి ఒక 5,000 పెడతావు. ఏం పెడతావు? నువ్వు షాపింగ్ మాల్కి వెళ్తే మీ ఆయన గుండె పగిలిపోతూ ఉంటుంది. ఒక్కటని పోద్ది 100 తీసుకొస్తుందని. అదంతే, అదొక మ్యాజిక్. అక్కడ టైం ఉండదు, కానీ యాక్చువల్గా బయట టైం ఉండిద్ది, కానీ లోపల టైం అనేది నీకు చూపిడు. కానీ పాతాళం అలాంటిది కాదు. అసలు లోపల గడియారం కాదు. అసలు ముందు కాలగమనాలు ఉండవు. కాలం రావాలంటే సూర్యుడు ఉండాలండి. సింపుల్ అండి, మీకు సింపుల్ లాజిక్ చెప్తున్నాను చెప్పండి. కాలం గడవాలంటే ఏమేమి ఉండాలి చెప్పండి? ఒక రోజు అవ్వాలంటే భూమి తన చుట్టూ తను తిరగాలి, తర్వాత సూర్యుడి చుట్టూ తిరగాలి. ఇది కదా కాలం వచ్చే ఏర్పాటు చేసేది, ఇది కదా సిస్టమ్. సోలార్ సిస్టంలో ఇది కదా మనకు ఉండేది. పరలోకంలో సూర్యుడు ఉంటాడని బైబిల్లో ఉందా? సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. అంటే సూర్యుడు అవసరం లేదంటే సంవత్సరంతో పని లేదు, సంవత్సరం లేదంటే ఇక రోజుతో పని లేదు. సింపుల్ లాజిక్. పాతాళానికి వెళ్ళారు, అక్కడ వీటితో పని లేదు. అంటే పాతాళంలో కానీ ప్రకటన గ్రంథానికి కూడా చేయండి, మంచి మాట ఉంటుంది. అక్కడ పొగ ఎంతకాలం లేచిద్దో చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 14:11కి రండి. ప్రకటన గ్రంథం 14:11కి రండి. ప్రకటన గ్రంథము 14:11కి రండి. వారి బాధ సంబంధమైన పొగ, ఆ నరకానికి వెళ్ళేవాడికి బాధతో వచ్చే పొగ ఉంటుంది చూసారా? పొగ, ఆ పొగట యుగ యుగాలు లేచును. యుగ యుగాలట. అంటే అసలు కొలవటంతో సంవత్సరాలతో, దశాబ్దాలతో, శతాబ్దాలతో, మిలీనియంతో కొలవట్లా. కొలబద్ద పెట్టడంతో యుగంతో ప్రారంభించాడు. కొలబద్దనంటే ఆ లోకంలో అసలు ఇవేవి పనిచేయవని అర్థం. కాలాలు పనిచేయవు, గడియారాలు పనిచేయవు. అలాంటిది పాతాళం, అలాంటిది పరలోకం. మరి ఎందుకు సార్ ఈ కాలచక్రం భూమి మీదే? ఏ లోకంలో లేని ఆ బెనిఫిట్ మనకే ఎందుకు? ఏ లోకంలో లేని అవసరత మనకే ఎందుకు? సరే, మన లోకంలో కూడా మిగతా జీవరాశుల్లో దేనికి అవసరం లేని, అక్కర లేని కాల విభజన మానవుడిగా నీకు నాకే ఎందుకు? ఎందుకు రోజు వాచ్ చూసుకోవాలి? ఎందుకు రోజు గడియారాన్ని లెక్క పెట్టుకోవాలి? దేవుడు మనకి ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? ఇది మీకు అర్థమైతే మీ జీవితం మీకు అర్థమైద్ది. అసలు ముందు ఈ భూమి అంటే ఏంటో అర్థం కావాలి. ఆ భూమిపైన నువ్వెందుకు వచ్చావో నీకు అర్థం కావాలి. నీకు టైం ఎందుకు సెట్ చేశాడో నీకు అర్థం కావాలి. అర్థమవుతుందా? రైట్. అసలు భూమి అంటే ఏంటి అని అంటే, భూమి అనేది దేవుడి యొక్క ప్రయోగశాల. ఏంటి ప్రయోగశాల? దేవుడు తన వారసులని ఎన్నుకోవటానికి, తన పరలోక సింహాసన వారసులను ఎన్నుకోవటానికి ఈ భూమి మీద మన అందరికీ ఒక పరీక్షను పెట్టాడు. దేవదూతలకు పెట్టల. దేవదూతలకు ఎందుకు మరణం అనేది ఎందుకు ఉండదు? దేవదూతలకు మరణం ఉన్నట్టు మన బైబిల్లో ఉండదు. పుట్టుకుంది కానీ మరణం ఉన్నట్టు బైబిల్లో ఉండదు. ఎందుకు ఉండదంటే, వాటికి ఎందుకు ఇన్ని టెస్టులు లేవంటే, అసలు వాటిని వారసులుగానే దేవుడు అనుకోలేదు కాబట్టి టెస్టులే లేవు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి వాటికో తేడా చూపిస్తా. హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు మహాశయుడు పత్రికను రాస్తూ 1వ అధ్యాయం 14 ఏమన్నాడు చూడండి. హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు మహాశయుడు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 వీరందరూ
రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయు పంపబడిన సేవకులైన ఆత్మలుగారా. అంటే దేవదూతలకి ఎందుకు మనకున్నన్ని శోధనలు లేవు, మనకున్నన్ని పరిశోధనలు లేవు, మనకున్నన్ని టెస్టులు లేవు అని అంటే సింపుల్. అసలు వాటికి నేను టెస్టులు పెట్టను రా అన్నాడు. ఎందుకు పెట్టన్నాడంటే వాటికి ఏమైనా నేను ఆస్తి రాసిస్తానన్నానా, వాటికి ఏమైనా పరలోకాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను. స్వాస్థ్యం అంటే అర్థం తెలుసా? స్వాస్థ్యం అంటే ఏంటి? హెరిటేజ్ మీన్స్ ఆస్తి. అంటే పరలోకం అనే ఆస్తిని దేవుడు వాటి చేతుల్లో పెట్టాలని అనుకోవాలా. మరి వాటికి ఎందుకు పెడతాడు పరీక్షలు, కాలాలు? లేదుకని వాటికి పెట్టాల. జంతువులకి ఎందుకు టైం లేదు అంటే వాటికి కూడా దేవుడు ఆపర్చునిటీ ఇవ్వాల. క్లాక్ని నీ గడియారాన్ని నీ చేతిలో ఎందుకు పెట్టాడంటే నిన్ను వారసుడిగా ఎన్నుకుందామని అనుకున్నాడు కాబట్టే నీ చేతిలో పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు గుజరాత్లో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు సౌజీ డొలాకియా. నన్ను లింక్ కూడా పంపించారు, రెడీ పెట్టుకోండి. ఆయన పేరు సౌజీ డొలాకియా. ఆయన ఒక డైమండ్ మెర్చెంట్, దట్ మీన్స్ వజ్రాల వ్యాపారి. అతను వాళ్ళ అబ్బాయి పేరు రవ్య అండి. 6,000 కోట్ల ఆస్తి అండి అది. గుజరాత్ మోడీతో, ముఖేష్ అంబానీతో మంచి సత్సర సంబంధాలు ఉన్నాయి. ఆయన ఎంత ధనవంతుడంటే ఒక మాటలో చెప్పాలంటే లాస్ట్ దసరా కాకుండా అంతకు మునుపున్న దసరాకి 100 బెంచ్ కార్లు ఇచ్చాడు పనిచేసే కూలీలకి. మనకు ఒక బెంచ్ కారు కదా, మన గంజినీలకి దిక్కులేదు మనకి. మనం కారు గిఫ్ట్గా ఇవ్వటం ఎందుకు? కనీసం ఒక ఆడదాకా వెళ్ళొస్తా విజయవాడ దాకా కారు ఇరా అన్నా కానీ ఇవ్వం మనం, ఒకవేళ ఉన్నా కానీ అని అబద్ధాల కూరలో మనం. ఆయన అలా కాదు. మీరు ఎంతమంది ఉన్నారు? ఇంతమంది కూలోళ్ళ కంటే ఇంకెక్కువ మంది కూలి పని చేసే ఉద్యోగస్తులకి 100 బెంచ్ కార్లు తీసుకొచ్చి ముందు పెట్టి మీ ఇష్టమైంది మీరు తీసుకుపోండి అన్నాడు. కొత్తవి, అన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి. ఇప్పుడు అతను ఏమనుకున్నాడంటే ఇది నేను కష్టపడి సంపాదించిన ఆస్తి, ఇది నేను చెమట వచ్చి సంపాదించినటువంటి ఆస్తి. వజ్రాల వ్యాపారిగా నా కొడుకున్నాడు, అతనికి గనక ఈ ఆస్తిని ఇస్తే అతను దీన్ని సద్వినియోగం చేసుకుంటాడా, దుర్వినియోగం చేసుకుంటాడా? ఎందుకంటే సంపాదించింది ఇతను కదా, నొప్పి ఇతనికి తెలుసు, కొడుక్కి తెలియదు కదా. ఇప్పుడు ఒకసారి కొడుకు రూమ్కి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత సగం తిని పడేసిన పిజ్జాలు, కొత్తగా అప్పుడే విడిచి మూలన పడేసిన చొక్కాలు, లెక్క లేకుండా డబ్బులను అలా విసిరేయటాలు చూసి ఒకటి అర్థమైందంటే లేదు వీడు పుట్టినంత మాత్రాన వీడికి నా ఆస్తిని ఇవ్వకూడదు. వేల మంది పనిచేస్తున్నారు నా ఆస్తితో, వేల కుటుంబాలు నడుస్తున్నాయి నేను ఇచ్చే ఉద్యోగాలతో. నా తర్వాత నా తరం బాగుంటేనే నేను కట్టిన ఈ సామ్రాజ్యం బాగుంటుంది అని తన పిల్లవాడైన ద్రవ్య డొలాకియాకి ఒక టెస్ట్ పెట్టాడండి. ఆ టెస్ట్ ఏంటంటే ఒక 1-2 నెలల పాటు, మేబీ either month or 2 months, నువ్వు వెళ్ళిపో, నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో, నీకు 6,000 రూపాయలు క్యాష్ ఇస్తున్నా. 8,000 ఇస్తున్నా క్యాష్, 6,000 రూపాయలు కూడా ఎక్కువ. కేవలం 6,000 రూపాయల క్యాష్ని జేబులో పెట్టాడు. మిస్టర్ ద్రవ్య, నువ్వు వెళ్ళిపో, ఎక్కడికి వెళ్తావో నాకు అనవసరం, వెళ్ళిపో, ఎలా బ్రతుకుతావో బ్రతికి నాకు చూపించు. ఈ 6,000 కూడా నువ్వు తినటానికి, నువ్వు బట్టలు కొనుక్కోవటానికి, లాడ్జ్లో బతకడానికి కాదు సుమా. చచ్చే పరిస్థితి వస్తే, ఏ యాక్సిడెంట్ అయి పోతాను నాన్న అని అనిపిస్తే ఎవరిని అడుక్కోలేవు కాబట్టి అత్యవసర గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే ఈ డబ్బును బయటికి తీసి నీ ప్రాణాలు కాపాడుకోవటం ఉపయోగించుకో. చచ్చిపోతానన్నప్పుడు ఈ బయటికి లేదంటే ఈ కొడితే అని 6,000 రూపాయల క్యాష్ జేబులో పెట్టి పంపించేశాడు. అప్పుడు అతనికి ఒక సమయం పెట్టాడు. చెప్పాను కదా, 1-2 నెలల్లో మొత్తానికి ఒక సమయం పెట్టాడు. ఆ సమయంలో అతను సౌత్ ఇండియాకి వచ్చాడు, నార్త్ నుంచి. ఫస్ట్ కేరళకి వెళ్ళాడు, చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న పెట్టిన కండిషన్ ఏంటంటే నీ కొడుకునని చెప్పొద్దు. ఎక్కడికి వెళ్ళి మా నాన్న పేరు ఏంటో తెలుసా, మా నాన్న పేరు సౌజీ డోలాకి, ఆయన పెద్ద వజ్రాల వ్యాపారి, నేను ఆయన వారసుని, నువ్వు నాకు ఉద్యోగం, రేపొద్దు నాకు ఆస్తి వస్తే నీకు ఎంతో కొంత పర్సంటేజ్ ఇస్తాను, ఎక్కడ వాగో. అసలు నేను మీ నాన్న అన్న సంగతి మర్చిపో, నువ్వు నా కొడుకు అన్న సంగతి మర్చిపో, నువ్వు వెళ్ళిపోయి ఎట్ట బతుకుతావో బతికే, చెప్పులు కుట్టుకుంటావో, అడుక్కు తింటావో, ఇంకేం చేసుకుంటా నీ ఇష్టం, నాకు అనవసరం. ఇంత సమయం నీకు ఇస్తున్నా, ఈ సమయం తర్వాత ఇంత సంపాదించుకొని నా దగ్గరికి రా. అలా వస్తే నా ఆస్తి నీ చేతిలో పెడతా, లేదంటే అనాథ శరణాలయానికి రాసిచ్చేస్తా చెప్పాడు.
అప్పుడు ఆ బిడ్డ వచ్చాడండి, ఎంబీఏ చదివినటువంటి ఆ బిడ్డ, అమెరికా లాంటి దేశాల్లో ఎంబీఏ చదివి వచ్చినటువంటి ఆ బిడ్డ కేరళకు వచ్చి బేకరీలో పనిచేసి ఎగ్ పఫ్ఫులు కట్టి, చికెన్ పఫ్ఫులు కట్టి, వాడి చేత మాట్లాడిపించుకొని వీడి చేత మాట్లాడిపించుకొని మన హైదరాబాద్ చార్మినార్ దగ్గరికి వచ్చి ఇక్కడ గాజులు అమ్మి, చెప్పులు అమ్మి, బాటా షోరూంలో జాయిన్ అయ్యి అక్కడ 15 రోజులు, ఇక్కడ 15 రోజులు. ఎందుకంటే ఇంకొక సవాల్ పెట్టాడు అతను, ఇంకో ఛాలెంజ్, ఇంకో టాస్క్ ఏంటంటే ఎక్కడ నెల రోజులు నువ్వు కంప్లీట్గా చేయకూడదు, అన్ని చోట్ల వారమే చేయాలి. అంటే ఎన్ని టాస్కులు పెట్టాడంటే ఇవన్నీ నువ్వు సక్సెస్ అయి తిరిగిరా, ఇంత సమయంలో నాకు సక్సెస్ అయి తిరిగిరా, నేను నీకు ఇస్తానని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి ఎలా వచ్చాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో ఈ విషయం మీకు అర్థమైతే పరలోకపు తండ్రి మనకిచ్చిన టాస్క్ ఏంటో కూడా మీకు అర్థమైంది. ఒక 25 ఏళ్ళు నిండని ఒక కొడుకు చేతిలో పెట్టడానికి ఆ తండ్రి ఇచ్చిన ఒక టాస్క్ ఏంటంటే నెల రోజుల పాటు నువ్వు ఎలా బ్రతుకుతావో బ్రతికి ఒక సమర్థవంతుడిగా, ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నా దగ్గరికి తిరిగిరా అని అన్నాడు. చూసారా? ఇది నీకు అర్థమైతే పరలోకపు తండ్రి భూలోకంలో నిన్ను పంపించటానికి కూడా కారణం నీకు అర్థమైనట్టే. 6,000 కోట్ల రూపాయల ఆస్తినే అతను ఒక 25 ఏళ్ల కుర్రోడి చేతిలో పెట్టడానికి ఎంత ఆలోచించి ఇన్ని టాస్కులు పెడితే మరి ఎన్ని కోట్ల వజ్ర వైఢూర్యాలు కలిస్తే పరలోకంలో గడప కమ్మకు సమానమవుతాయి? ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని కోటీశ్వరులకున్న కనకరాశులను కుమ్మరిస్తే పరలోకంలో ఉన్నటువంటి ఒక ఏకకు సమానమవుతాయి? అంత గొప్ప పరలోకాన్ని స్వాస్థ్యంగా నీ చేతిలో పెట్టాలంటే ఓరకనే తేరగా పెట్టేస్తాడు అనుకున్నావా నీ దేవుడు? పెట్టడు. మరి ఎలా? అతనికి నెల రోజులు టైం ఇచ్చాడు, నీకు 70 ఏళ్ళు టైం ఇచ్చాడు. అతనికి 3 జతల బట్టలు, 7,000 రూపాయలు ధనం ఇచ్చాడు, నీకు 70 ఏళ్ళ జీవితం, ఒక తల్లి తండ్రితో కూడిన కుటుంబాన్ని ఇచ్చాడు. అక్కడ అతను కోటీశ్వరుడు తండ్రి అని చెప్పుకోకుండా ఎలా బ్రతకాలో బ్రతికి చూపించాలి. ఇక్కడ నువ్వు ఎలాంటి సహాయం లేకుండా పాపాలు ఎదురొచ్చిన పరిశుద్ధతగా బ్రతికి చూపించాలి. అక్కడ అతనికి పెట్టిన సవాల్ ఇదైతే ఇక్కడ దేవుడు మనకిచ్చిన టాస్క్ ఇది. అసలు మీరు టాస్కులో వచ్చిన జనాలని మీ సంగతి మీకు అసలు అర్థమైందా? అసలు ఈ పుట్టుకే ఒక టాస్క్తో పుట్టావన్న సంగతి అసలు నీకు గమనించావా? అసలు ఈ పుట్టుక వెనక ఒక టాస్క్ ఉంది. అసలు నువ్వు పుట్టిందే ఒక టాస్క్ని కంప్లీట్ చేయడానికి. అసలు అది టాస్క్ ఉందని, దాన్ని కంప్లీట్ చేయడానికే ఈ లోకానికి వచ్చావని మర్చిపోయావా? గుర్తుందా? లేదంటే అవన్నీ మర్చిపోయి అలాగా కాలక్షేపం చేసుకుంటా 70 ఏళ్ళు ఎప్పుడు చావు వచ్చిద్దాని ఎదురు చూస్తూ వెళ్ళిపోతున్నావా? ఒకసారి ఆలోచించుకో, నీ గురించి నువ్వు ఎలా ఉన్నావో. అందుకనే ప్రవక్తలు కాలాన్ని లెక్కించడానికి దేవుని బతిలాడారు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 12వ వచనం. అప్పటికే 70-80 ఏళ్ళు పూర్తయిపోయింది మహానుభావుడైన మోషేకి. 40 ఏళ్ళు ఐగుప్తులో అయిపోయింది, మిగతా 40 ఏళ్ళు మిడియంలో అయిపోయింది. అప్పటికే అయిపోయింది. అదే అన్నాడు కదా, పైన ఏమన్నాడు? అయ్యా మానవుడి ఆయుష్కాలం ఎన్నేళ్ళు అని చెప్పాడు పైన? 70 సంవత్సరములు. అధిక బలం ఉంటే ఎంత అని చెప్పాడు? 80 సంవత్సరాలు. ఇప్పుడు ఆ కీర్తన రాస్తున్న సమయానికే ఆయన వయసు 80 ఏళ్ళు వచ్చేసినాయి. మిద్యాను అరణ్యంలో రాసిన కీర్తన అది. నాయకత్వపు బాధ్యతలతో, గొర్రెల కాపరులతో, గొర్రెల వాసనతో జీవితం ఏంట్రా ఉండదే 80 ఏళ్ళు. ఆ 80 ఏళ్ళు ఈ గొర్రెల దగ్గర, పశువుల దగ్గర అయిపోయిందేంటి? నా జీవితం ఇంక ఇంతేనా? ఇక పరమార్థం ఏమీ లేదా? ఇంకా ఇదే నా జీవితం ముగింప? ఇందుకేనా చిన్నప్పుడు నైలు నదిలో జమ్ము పెట్ట ఎక్కి మరీ కాపాడుకుని ఇచ్చింది నా అక్క నన్ను? అందుకనేనా దేవుడు నన్ను కాపాడింది? ఏంటి నాకు ఈ జీవితం అని 80 ఏళ్ళ ముసలివాడు ఆలోచిస్తున్నాడు తన జీవితంలో. అలా ఆలోచించినప్పుడు 12వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? అయ్యా బొత్తిగా బుర్ర పనిచేయటం ఆగిపోయిందయ్యా మానవులుగా, మాకు కాలాన్ని లెక్కించట్లేదయ్యా, మాకు జ్ఞాన హృదయము కలుగజేయ్యా. మనం ఎప్పుడు సమయాన్ని లెక్కిస్తామో తెలుసా అండి? నా అంచనా సమయాన్ని మనం లెక్కించేది 2 సార్లు. ఒకటి ఎప్పుడంటే కరెక్ట్గా అర్ధరాత్రి 12 అయితే బర్త్డే ఎప్పుడు వచ్చింది అన్నప్పుడు. మన బతుకులో మనం లెక్కించింది అప్పుడే, నాకు తెలిసేది. మీ ప్రియమైన వాళ్ళకి బర్త్డే విషయం చెప్పాలి, లేదంటే వాడు చచ్చిపోతాడు కదా తెల్లారికి పాప నువ్వు చెప్పకపోతే. అందుకని కూర్చొని లెక్కేస్తా ఉంటుంది. 55, 56, 57. ఇప్పుడు 12 అయిపోగానే టపాసు పిలుస్తాడు, ఆడు ఉన్న గుండె ఆగిద్ది ఆడికి.
అప్పుడు లెక్కేస్తావు. రెండోది ఎప్పుడంటే ఏదైనా ప్రయాణం అయినప్పుడు ఇంకా బస్సు రాకపోతే ఇంకెంతసేపు, ఇంకా పావుగంట అయిపోయింది ఇప్పటికే, అప్పుడు లెక్కేస్తావు. ఇక అంతకుమించి నువ్వు లెక్క పెట్టేది ఏమీ లేదు. కానీ మోషే అలా కాదు. మోషే బర్త్డే అప్పుడు, ప్రయాణాలప్పుడో కాదు, జీవితంలో కూర్చున్న ప్రతిసారి లెక్కేసుకుంటున్నాడు. నాకు ఎన్ని ఏళ్ళు వచ్చినాయి? ఓకే 70 ఏళ్ళు వచ్చినాయి. నాకు ఇప్పుడు ఎన్ని ఏళ్ళు వచ్చినాయి? ఓకే 80 ఏళ్ళు వచ్చినాయి. లెక్క పెట్టుకుంటూనే ఉన్నాడు. అదే అంటున్నాడు అక్కడ, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. ఇంకా చదవండి, మాకు జ్ఞాన హృదయమును కలుగ చెయ్యి. అంటే వాళ్ళు ఎంతగా ఆయుష్కాలం గురించి ఆలోచించారో చూడండి. ఇంకానండి ఈ రోజుల్లో మనకి ఎంత గొప్ప ఫెసిలిటీ ఉందంటేనండి, ఇప్పుడు మీరు సెకండ్లు నిమిషాలతో సహా చెప్తున్నారు. ఆ రోజుల్లో ఇలా చెప్పడానికి లేదండి ఛాన్స్. సెకండ్లతో సమయాన్ని విభజించింది ఎప్పుడు? గ్రీక్స్ టోలమిస్ టైంలో. మోషే టైంలో సెకండ్ల విభజన లేదు. మోషే దగ్గరికి వచ్చి మోషే గారు టైం ఎంత అని అడిగితే కింద నుంచి పైదా చూస్తారు అప్పట్లో. ఎందుకంటే లేదు అప్పుడు సెకండ్ల విభజన. నిమిషాలు ఎప్పుడు విభజించారు? గ్రీకులు విభజించారు. గడియలు ఎవరు విభజించారు? బాబిలోనియన్స్ విభజించారు. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? 1800 BC తర్వాత కాలంలో నిదానంగా 1వ శతాబ్దం దా పట్టింది. అసలు గట్టిగా చెప్పాలంటే గడియారాన్ని 17వ శతాబ్దంలో క్రిస్టియన్ వెంచర్ అని ఆయన కనిపెట్టాడు. అసలు అప్పట్లో ఇవేమీ లేవు కదా. అప్పట్లో జామును చూసేవాళ్ళు అలాగ పైన. ఆ రోజుల్లో రోజుకు 3 జాములు, రోమీలు అయితే 4 జాములు. జాములు చూసుకుంటా ఆ రోజుల్లో మీకు చిన్నప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళు గుర్తుందా? ఫిజిక్స్లో ఏంటా ఎక్స్పెరిమెంట్స్? మధ్యలో ఒక చిన్న చీపురు పుల్ల గుచ్చి చుట్టూరు రౌండ్ గీసి ఆ నీడ పడే కొంది ఆ చీపురు పుల్ల నీడ తిరుగుతూ ఉంటుంది. నీడ గడియారాలు అంటారు వీటిని, నీడ గడియారాలు. మనకి హిస్కియా గారి టైంలో కూడా అదే ఉంటుంది. నీడ 10 మెట్లు అంటుంటాడు కదా, అలా. అంటే హిస్కియా గారి టైంలో కూడా నీడ గడియారమే. అయినా కానీ ఎంతో కష్టపడి రోజు ఇసుక దగ్గరికి వెళ్ళటం, అక్కడ చీపురు పుల్ల కూర్చడం, సూర్యుని చూస్తాం, ఎంత అయిందో చూసుకోవటం. అది ఆ రోజుల్లో సమయం చూసే విధానం. ఆ రోజులో టైం చూడాలంటే సింపుల్, కర్ర తీసుకొని ఇసుకలో పాతి అలా చూస్తారు, 1 2 3 రాసుకుంటారు, అప్పుడు అది ఎక్కడ పడిందో చూసుకుంటారు, అంతే. కష్టం. ఈ రోజులో మనకెంతండి టైం ఎంత, ఇటు నొక్కం కానీ ఫోన్ అట్ట కనపడి చచ్చిద్ది. ఆ రోజులు అలా కాదు కదా. ఆ రోజులు ఎంతో కష్టం కదా. అయినా కానీ లెక్క పెట్టుకునే వాళ్ళు ఉండాలి. అంటే వాళ్ళకి ఆయుష్కాలం మీద ఎంత ప్రేమో చూడండి. దేవుడిచ్చిన ఆయుష్కాలం అయిపోతుంది ఎంత బాధో చూడండి. మరి ఈరోజు మనకుందా అండి? కళ్ళెదురు క్యాలెండర్లు ఉన్నాయి, చేతి మణికట్టు దగ్గరే వార్చిపడి ఉంది, లెగిస్తే చూసే ఫోన్లో పైనప్పుడు డిస్ప్లే మీద కనపడుతూనే ఉంటుంది టైం. అయినా నువ్వు ఏనాడైనా అరే కాలం ఎంత అయిపోతుంది, నేను ఏం చేస్తున్నాను, నా జీవితం ఎటు వెళ్ళిపోతుంది అని ఎప్పుడైనా ఏనాడైనా కాలం అయిపోతుందని నువ్వు బాధపడ్డావా? నిజం చెప్పు. ఇంట్లో బియ్యం అయిపోతే బాధ ఇళ్ళకి, అంతేనా? గ్యాస్ ఎర్రగా మంట వచ్చింది అనుకోండి, ఇవిడ కడుపు అంతా ఎర్రగా రగిలిపోతుంటుంది. ఇప్పుడు అలా ఆయనకి చెప్పే మొన్నే కదా తెచ్చింది 2 నెలలు కాలేదంటే మళ్ళీ అదొక తిట్లాట. గ్యాస్ అయిపోతే ఎర్రమంట వస్తే ఓ బాధ, అయ్యో అప్పుడే గ్యాస్ అయిపోయిందా, మళ్ళా 1000 రూపాయలు కట్టాలా కదా. నీళ్ళు అయిపోతే బాధ, గ్యాస్ అయిపోతే బాధ, డబ్బాలో బియ్యం అయిపోతే బాధ, నూనె అయిపోతే బాధ. వీటన్నిటికీ పక్కన పెట్టు, అసలు నీకు కాలం అయిపోతుందనే బాధ నీకు ఉందా? ఇంట్లో డబ్బాలో బియ్యమే ఉందండి, అయిపోయినాయి అనుకోండి, మళ్ళా ఇంకో ప్యాకెట్ తెచ్చుకుంటే 1500 పెట్టి మళ్ళీ నిండిద్ది డబ్బా. గ్యాస్ ఏముందండి, అయిపోతే ఈరోజు బుక్ చేస్తే 4 రోజులు వచ్చి కూర్చుంటుందండి గ్యాస్ మన ఇంట్లో. అది పెద్ద విషయం కాదండి. ఆయుష్కాలం అనే సిలిండర్ ఉందే, ఆయుష్కాలం అనే సిలిండర్ నీ భుజం మీద ఉందే, ఆ సిలిండర్లో ఆయుష్ అనే గ్యాస్ ఉందే. ఆ గ్యాస్ అయిపోతే ఎవడు ఫిల్ చెయ్యడే, అది మళ్ళీ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదే, అది మళ్ళీ తిరిగి రాదే. మరి అది అయిపోతుందన్న దిగులు నీకు ఉందా? నా సోదర సోదరీమణులారా ఆలోచించండి. పరిగెడుతుంది కాలం, మామూలుగా పరిగెత్తట్లేదు కాలం. నువ్వు ఆ కాలంలో ఏం చేస్తున్నావో తెలియట్లా. అలా శుద్ధ ముద్దలా పనుకుంటున్నావు, లెగుతున్నావు, తింటున్నావు, తిరుగుతున్నావు. చచ్చిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే 3 సీరియళ్ళు 4 సినిమాలు, కేల్కతం దుకాన్ బంద్, జీవితం అయిపోయింది అంతే. ఈ లోపల కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది, తరాలు ఎంత వేగంగా మారిపోతున్నాయి, వయసు ఎంత వేగంగా మీద పడిపోతుంది. చూస్తూనే 20 దాడుతుంది, 30 దాడుతుంది, 50 దాడుతుంది, 70కి వెళ్తుంది. చావులు దగ్గర పడట్లా. నిజం చూడండి, మీరందరూ ఒకప్పుడు నాది ఎంతలేండి వయసు అని అనుకున్నోళ్ళు కాదు. మీరందరూ 16 17 కదండి తిప్పి కొడితే అని అనుకున్నోళ్ళు కాదు. ఈరోజు మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి, మీ వయసు ఎంత? 30 దాటిపోలా చాలామంది, మీలో 40కి దగ్గర పడిపోలా, 50 కూడా దాటేసి ముందుకెళ్ళిపోవట్లా. మీరు అనేక మంది నా తల్లి సమానులు, నా అమ్మమ్మ నాయనమ్మ సమానులు 70 80 ఏళ్ళకి రాలా, 60 ఏళ్ళు దాటలా, పెన్షన్ తీసుకోవట్లా. ఇంకెంత కాలం అండి మనం ఈ భూమి మీద బతికేది? అతి తక్కువ కాలం అండి, గుర్తుపెట్టుకోండి. తాబేలైనా అనుకుండొచ్చు, తాబేలు కనీసం 200 ఏళ్ళు బతికిద్ది, తెలుసా మీకు? తాబేలు కనీసం 180 నుంచి 200 ఏళ్ళు బతికిద్ది.
మీకు గ్రీన్లాండ్ దగ్గర బ్లూ వేల్స్ ఉంటాయి, అవి ఒక్కొక్కటి 400 ఏళ్ళు బ్రతుకుతాయి. ఆల్చెప్పలు ఉంటాయి సముద్రంలో, అది ఒక్కొక్కటి 650 సంవత్సరాలు బ్రతుకుతాయి. ఆల్చెప్పకు లేదు, బ్లూ వేల్కి లేదు, తాబేలుకి లేదు. అంత తొందరగా పోయే కాలం మానవుడికి మాత్రమే ఉంది. తిప్పి కొడితే 70లో మాయమైపోతాడు మానవుడు. 70, 60, 50. అసలు కరోనా వచ్చినప్పటి నుంచి అసలు అది కూడా లేదండి లెక్క. ఎప్పుడు పుట్టుకుమంటున్నాడో తెలియట్లేదు కదా. చూస్తూనే ఎంతమంది ఏమన్నా. అసలు మొన్న పేపర్ చదివానండి, చదువుకునే ఆడపిల్ల హోంవర్క్ రాస్తూ కుప్పగూలి చనిపోయిందట టేబుల్ మీద. హార్ట్ స్ట్రోక్స్. ఈరోజు అసలు హార్ట్ స్ట్రోక్స్ ఎలా వస్తున్నాయి మీరు చూస్తున్నారా? ఒకప్పుడు హార్ట్ స్ట్రోక్ అంటే మన 1970, 80, 90 ఆ కాలాల్లో అనేది ఎవరో ఊరికొకరికి వచ్చేదండి. ఈరోజు కుటుంబంలో ఒక హార్ట్ పేషెంట్ ఉన్నాడు. కరోనా టైంలో మీ చుట్టాలు మీరు ఎంతమందిని కోల్పోయారు? మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు కరోనా టైంలో? జీవితాలు కొవ్వొత్తుల కంటే వేగంగా, ఎండలో పెట్టిన మంచు గడ్డ కంటే వేగంగా కరిగిపోతున్నాయే. ఏం చేస్తున్నావు? దేవుడు నిన్ను ఎందుకు పంపించాడు? నీ టాస్క్ నువ్వు కంప్లీట్ చేస్తున్నావా, చేయలేకపోతున్నావా? ఎందుకో తెలుసా? మనకు కాలం ఇచ్చింది. మంచి మాట అన్నాడు చూడండి, ఓ మంచి మాట. నువ్వు ఎవరివో చూడండి, నువ్వు ఎందుకు వచ్చావో చూడండి. మనకి మన దేవుడు ఇచ్చినటువంటి ఆ టాస్క్ ఎందుకు ఇచ్చాడో మాట్లాడుతూ రోమీయులకు అపొస్తలుడైన పౌలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం తీయండి. రోమీయులకు అపొస్తలుడైన పౌలు మహాశయుడు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులం. మనకే ఎందుకు ఈ టాస్క్ ఇచ్చాడంటే, ఒకటే, నువ్వు అందరిలాంటి కాదు కదా. నువ్వు కుక్క జన్మో పంది జన్మ అయితే నీకు ఇచ్చేవాడు కదా టాస్క్. కానీ నీది ఆ జన్మ కాదు కదా. ఎంత గొప్ప జన్మ నీ జన్మ. మొన్న ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివా, రీసెంట్ సైంటిఫికల్ క్యాలిక్యులేషన్స్ ఏం చెప్తున్నాయో తెలుసా? మానవుడిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని లెక్కిస్తేనట, గణిస్తేనట, అంటే విత్ డిఎన్ఏతో సహా, ఎముకలో ఉన్న మూలుగుతో సహా, వెంట్రుకతో సహా, గోరుతో సహా, మానవుడిలో ఉన్న ప్రతి దాన్ని, ప్రతి ఆర్గాన్ని, ప్రతి అణువుని లెక్కిస్తేనట 348 కోట్ల రూపాయల ఆస్తటండి మానవుడి దేహం. ఎంత మానవుడి దేహం? 348 కోట్లు నీ దేహం. గుర్తుపెట్టుకో. కోడి దేహం ఎంత ఉంది? 200 ఇస్తే వస్తుంది నీ ఇంటికి చికెన్ రూపంలో. మటన్ దేహం ఎంత? 7 రూపాయలు ఇస్తే అది కూడా పరిగెత్తుకుంటూ వచ్చేది. అన్నీ వేలే కదా. మహా అయితే ఇంకొన్ని ఉన్నాయి కొద్దిగా, సాల్మన్ ఫిష్ లాంటివో. పులస మీరు ఎప్పుడైనా తిన్నారా? పులస దేహం ఎంత ఉంటుందమ్మా? పులస తిన్న వాళ్ళు ఉన్నారు, గోదావరి వాళ్ళు కదా మీరు అందరూ. మాకంటే దొరకవు, మీకు బాగా దొరుకుతాయట కదా. 2000 అట. అదే సామెత కూడా ఉంటుంది కదా, పుస్తులమ్మైనా పులస తినాలని. పులస కూడా ఎంత ఉంటుంది? మహా అయితే ఇంతే. ఇందాక చెప్తున్నారు కదా, వెనక మళ్ళీ 10,000, 20,000 లేదంటే 2,000 కేజీ, అంతకుమించే ఉండదు. కానీ నీ దేహం విలువ ఎంతో తెలుసా? 348 కోట్లండి. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి ఇంజనీర్తో కూడినటువంటి ఈ దేహాన్ని నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆయన టాస్క్ను కంప్లీట్ చేయడానికి ఇచ్చాడు ఈ దేహాన్ని, ఈ వాహనాన్ని. అంతే కదా. పెద్ద పెద్ద పనులకి పెద్ద పెద్ద వాహనాలు వాడుతుంటారు. ఇప్పుడు 1 కోటి రూపాయలు నువ్వు తీసుకురావాలనుకోండి సూట్ కేసులో, సైకిల్ తొక్కుంటూ వెళ్తావా? వెనకమాల పెట్టుకుని దాన్ని. వాహనం మారిద్ది. బండి మీద కూడా వెళ్ళవు. కారు, అవసరమైతే కారు మాట్లాడుకొని వాడికి డబ్బులు ఇచ్చి మరీ చక్కగా వెళ్తావు. ఎందుకు? తీసుకొస్తున్న డబ్బులను బట్టి వాహనం రేంజ్ పెరిగిద్ది, టాస్క్ను బట్టి వాహనం ఉండిద్ది. ఈ ప్రపంచంలో నీకున్నంత, నీ దేహానికి ఉన్నంత ఖరీదు, నీ దేహం చేసే ఖరీదు, నీ బాడీకి ఉన్న వాల్యూ ప్రపంచంలో ఏ జీవరాశికి లేనే లేదు. అంటే నువ్వు ఎంత పెద్ద టాస్క్ నీకుంటే ఇన్ని కోట్ల దేహం నీకు ఉండిద్దో ఆలోచించుకో. మరి ఇంత పెద్ద టాస్క్ ఇచ్చిన ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా? ఆ మధ్య కర్ణాటకలో ఐశ్వర్య అనే ఒక అమ్మాయి ఘటన నేను చదివా. ఆ అమ్మాయికి గుండె దాదాపుగా చచ్చిపోయే స్థాయి. ఎవరో ఒక దాత యాక్సిడెంట్ అయిపోయి అతని గుండెని ఈవిడికి దానం చేస్తే, ఆ గుండెని ఈవిడికి తీసుకొచ్చి సెట్ చేశారు, ఈవిడికి బిగిచ్చారు ఆ గుండెని కార్డియాలజిస్టులు. అప్పుడు ఈవిడ తిరిగి కోలుకుంది. అప్పుడు ఈవిడికి ఏమనిపించిందంటే, ఒరే అసలు నేను బతికున్నానంటే కారణం ఎవరన్నప్పుడు, పలానా గుండె డోనర్ చేసిన వాడు పలానా చిక్మంగళూరులో ఉన్నాడని తెలిసింది. వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళింది.
వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను పలానా మీ అబ్బాయి ఆ గుండెని ఆ రోజుల్లో దానం చేశారు కదా, అది నాకేనమ్మా పెట్టింది, నేనే ఆవిడ్ని అని చెప్పి వచ్చింది. అమ్మా ఎలా ఉన్నారమ్మా అంటే, ఎలా ఉంటావమ్మా, కొడుకు చచ్చిపోయాడమ్మా, చచ్చిపోయినప్పుడే కదమ్మా నీకు ఇచ్చింది తల్లి, అదిగో అమ్మా ఫోటో వాడైనమ్మా. చాలా చిన్నపిల్లోడట. అమ్మాయి చూసి షాక్ అయిపోయింది. 21 ఏళ్ళ కుర్రోడు. ఏమైంది ఆంటీ అని అడిగింది. ఏం లేదమ్మా, వాడు డాక్టర్ అవ్వాలని కలమ్మా, వాడు డాక్టర్ అవుదామని వాడి ధ్యేయం, బాగా చదువుకుంటాడు, నెంబర్ 1 స్టూడెంటు, తిరిగి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయిందమ్మా, తలకై స్తంభానికి తగులుకుంది, బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఇక బతకరని చెప్పేశారు. అప్పుడు నీలాంటి ఇదిగో నువ్వు కూడా అక్కడ ఆపదలో ఉన్నావని తెలిసింది. నా బిడ్డను ఎలాగో కోల్పోయాను, 5 గంటల్లో ఆ బిడ్డ కూడా పోద్దా, ఆ బిడ్డకైనా ఊపిరిపోద్దామని నా బిడ్డ ముందుగానే ఆర్గాన్ డొనేషన్, ఎందుకంటే మెడికల్ స్టూడెంట్ కదా, ఇచ్చాడమ్మా, అప్పుడు నీకు ఇచ్చామమ్మా అని చెప్పిన. అప్పుడు అమ్మాయి ఒక నిర్ణయానికి వచ్చింది. అదేంటంటే, నాకు గుండెనిచ్చింది ఈ కుర్రోడు, 21 ఏళ్ళ ఈ కుర్రోడు నాకు గుండెనిచ్చాడు. అందుకని అమ్మాయి ఏం చేసిందో తెలుసా, అమ్మాయి సివిల్ ఇంజనీర్ అండి, బీటెక్ 3rd ఇయర్ చదువుతుందట అప్పటికి. ఆ అమ్మాయి సివిల్ ఇంజనీర్ అయ్యుండి, లేదు నా చిత్తం నేను నెరవేర్చుకోవడం కాదు, అసలు ఈ కుర్రోడు కనుక లేకపోతే నాకు జీవితమే లేదు, నా తల్లిదండ్రుల దగ్గర నేను ఉండేవాడినే కాదు, ఈరోజు అద్దం ముందుకెళ్ళి నిలబడి నన్ను నేను చూసుకునేవాడిని కాదని ఆ అబ్బాయి ఇష్టాన్ని నెరవేర్చడం కోసం మళ్ళా ఇంటర్మీడియట్ నుంచి ఎంసెట్ కొట్టి, మళ్ళీ ఎంసెట్ నుంచి మళ్ళీ ఎంబీబీఎస్ చేసి, మళ్ళీ ఎంబీబీఎస్ 5 ఏళ్ళు చదివి, పెద్ద హాస్పిటల్ కట్టి, హాస్పిటల్కి అతని పేరు పెట్టి, ఆ అమ్మాయి ఇప్పుడు డాక్టర్ ఎక్కడ సేవలు అందిస్తుందండి. తెలుసా మీకు? ఏదే ఒక గుండెకాయ డొనేట్ చేసినందుకు ఇంతగా అతని ఇష్టాన్ని నెరవేర్చాలా? అవును. ఎలిజబెత్ హెన్నీ అని అమెరికాలో ఒక ఆవిడ గాథ చదువుకోండి. ఆవిడ 45 ఏళ్ళ గృహిణి అండి, 45 ఏళ్ళ గృహిణి. ఆవిడికి జీవితం బాలా, ఇలానే గుండె పాడైపోయింది. అప్పుడు ఎవరో ఒక కుర్రోడు గుండిచ్చాడు, ఇలానే వెతుక్కుంటే వెళ్ళింది. ఎవరా కుర్రోడు తెచ్చాడు? సైక్లింగ్ అతను సైక్లింగ్ చేస్తుంటాడు అతను. ఏంటి, ఎందుకు ఇతను చనిపోయాడంటే, ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి సైక్లింగ్ చేసేటప్పుడు చనిపోయాడట. అప్పటికి ఈవిడికి 45 ఏళ్ళు. పిల్లలు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు 130 కేజీల బరువు అండి, 130 కేజీల బరువు అండి ఆవిడికి. ఎందుకు ఆవిడ బరువు కూడా చెప్తున్నానంటే, ఆవిడ నిర్ణయం తీసుకుంది, నాకు గుండెనిచ్చినోడి చిత్తాన్ని నేను నెరవేర్చాలి, నా పిల్లల్ని ఇలా చూసుకోగలిగానంటే అది అతని వల్ల కారణమని 130 కేజీల నుంచి 52 కేజీలకు బరువు తగ్గి 45 ఏళ్ళ గృహిణి సైక్లింగ్ ప్రాక్టీస్ చేసి, మీకు విషయం చెప్పనా, అతను దూకలేకపోయిన కొండని ఈవిడ దూకి సాధించి ఆ ఘనతను అతని పేరు మీద లిఖించిందండి. అంటే ఒక కిడ్నీనిచ్చినోడి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఒక గుండెనిచ్చినోడి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రపంచం ఇంత కష్టపడుతుంది. వాళ్ళ కృతజ్ఞతతో, గ్రాటిట్యూడ్తో. నీ దేవుడు నీకు ఎన్ని ఇచ్చాడమ్మా? 348 కోట్ల ఈ దేహాన్ని నీకు ఇస్తే, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని, ఆయన ఇష్టాలను తీర్చాలని, దానికోసం ఎంత శ్రమైనా పడాలని ఏనాడైనా నువ్వు అనుకున్నావా? ఈ భూలోకంలో ఈ టాస్క్ను కంప్లీట్ చేసి ఆయనకి గణిద్దాం ఈ విజయాన్ని ఎప్పుడైనా అనుకున్నావా? ఈ విజయాన్ని ఆయనకు అంకితం చేద్దామని ఎప్పుడైనా భావించావా? ఆలోచించండి. ఎటు వెళ్ళిపోతున్నారు? కృతజ్ఞత లేని జీవితాలు ఎలా మారిపోయినాయో ఆలోచించండి. మనకి సమయం విలువ ఇప్పుడు తెలియదండి, చెప్తున్నాను కదా, ఇప్పుడు తెలియదండి, ఎందుకంటే ఉంది కాబట్టి తెలీదు. ఎప్పుడు తెలిసిద్దో తెలుసా? మొన్న మధ్య 2023లో ఘటన జరిగింది, మీరు విన్నారో లేదు. చెన్నైలో ఒక వ్యక్తి గుండె మార్పించాలి, కలకత్తాలో ఉంది ఆ గుండె ఇచ్చే అమ్మాయి. గుండెని తీసిన తర్వాత 4 గంటలకు మించి గుండె బతకదు. అమెరికాలో కూడా ఇలాంటి ఘటన. హెలికాప్టర్లో వద్దామంటేనేమో విపరీతమైన మబ్బులు, వర్షం, ఏం చేయాలో అర్థం కావట్లా. సాహసోపేతంగా హెలికాప్టర్ స్టార్ట్ చేశారు. చెన్నై అంటే ఫుల్ రష్. చెన్నై హాస్పిటల్, మీ చెన్నై వెళ్తే మీకు అర్థమైంది. చెన్నై హాస్పిటల్ నుంచి చెన్నై రైల్వే ఎయిర్పోర్ట్కి ఎంత రష్ అంటే, అరగంట వెళ్ళటానికి, అంటే అరగంట ప్రయాణం దాదాపుగా 2.5 నుంచి 3 గంటలు పట్టిద్ది. జస్ట్ ఇప్పుడు నేను లాడ్జ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చా కదా, బెంగళూరు చెన్నై ఎక్కువ సభలకు వెళ్తూ ఉంటాను నేను. ఇప్పుడు లాడ్జ్, నేను ఉన్నటువంటి లాడ్జ్ కిలోమీటర్ లేదంటే 5 నిమిషాలు మీ దగ్గర ఉన్నానండి. నేను అనుభవించిన మహాబాధలు ఏంటంటే తెలుసా, కిలోమీటర్ దూరం నేను అక్కడ ప్రయాణించడానికి సాయంత్రం 6ంటికి కారు ఎక్కితే రాత్రి 8 అయ్యేది నాకు. అంత రష్. గుండెని చేతిలో పట్టుకొని, వీరులు పెట్టెను పట్టుకొని, హెలికాప్టర్ దిక్కుండా కిందకి దూకి వాటిని పట్టుకొని పరిగెత్తారండి గ్రీన్ కారిడార్లో పడి. చివరి నిమిషం గుండె ఆగిపోద్ది. ఇక అప్పుడు గుండెను తీసి సెట్ చేసి అనగానే లాస్ట్ మూమెంట్ ఎండ్ అయిపోయింది, లేదంటే చచ్చిపోయాడు. అప్పుడు తెలిసిద్ది కాలం ఎంత విలువైందా,
నేను ఇలాంటి విలువైన కాలాన్ని ఎంత వ్యర్థపరిచానా? గడియారం ముళ్ళు కొట్టుకుంటున్నప్పుడు మనకి అర్థం కాదు దాని విలువ. మీ ఇంట్లో గడియారాలు ఉన్నాయా? ఫోన్లో వచ్చిన తర్వాత అవి కూడా ఎగిరిపోయినాయా? గడియారాలు ఉంటాయి కదా, గడియారం ముళ్ళు కొట్టుకుంటుందా? రాత్రిపూట వినపడిద్దా? పగలంటే వినపడ సౌండ్లు ఎక్కువ కదా, టక్ 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 టక్. అది వినండి. అది మీరు విని సర్దుకోలేదనుకో, రేపు మీరు ఐసీయూలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా టక్ టక్ సౌండ్ వస్తుంది. కాకపోతే అది పోయే ముందు వచ్చింది, అది వినాల్సి వచ్చింది. ఇది వినండి, కాలం విలువ తెలియజేసేది ఇది వినండి. గుండె శబ్దం ఎలాగో వినలేం, పొద్దుగోలు మనం ఎట్ట పెట్టుకొని పొద్దుగోలు వినలేం. ఇలాగ మీరు పెట్టుకుంటే మౌనంగా ఉంటే అప్పుడు వినపడిద్ది. పొద్దుగోలు ఇలా పెట్టుకోలేం కదా, అందుకని గడియారంలో దేవుడు సెట్ చేశాడు. అది విను, అప్పుడైనా మారు. లేదనుకో ఐసీయూలో సౌండ్ వినాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, కాలం చాలా విలువైంది, వ్యర్థం చేసుకోకండి. సీరియల్ ముందు కూర్చోటాలు, కొంతమంది సీరియల్ ముందు కూర్చున్నారంటే పొద్దున 6ంటికి స్టార్ట్ చేస్తారు దిక్కుమాలిన సీరియళ్ళు, రాత్రి 6 దాకా తేరుపు ఉంటుందండి. వాటికి కరెంటు పోతే పేడ విరగడైంది అనిపించింది కొన్నిసార్లు. ఎప్పుడు చూడండి ఆ సీరియల్ ముందు, సినిమాల ముందు. ఖాళీ కుదిరినప్పుడు ఎదురింటి ఆవిడ దగ్గరికి వెళ్ళటం, ఆవిడతో ముచ్చట్లు, ఈవిడితో ముచ్చట్లు. జీవితం అంతా చూసారా ఇదే, జీవితం అంతా ముచ్చట్లాటే, జీవితం అంతా సీరియల్ ఆటే. దేవుడి కోసం ఎప్పుడైనా ఆలోచించుకో, బ్రతుకు, బైబిల్ తెరువు, బైబిల్ చదువు. దేవుడు నీ కోసం ఏ టాస్క్ ఇచ్చాడు ఆ టాస్క్ కంప్లీట్ చేయి. మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చాడు ఆయన. నాకో టాస్క్ ఇచ్చాడు, నీకో టాస్క్ ఇచ్చాడు, నీకు 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 మన అందరికీ ఒక్కొక్క టాస్క్ ఇచ్చాడు. అందరికీ ఒక టాస్క్ కాదు, ఆ టాస్క్ ఏంటో నువ్వు తెలుసుకో. ఫస్ట్ అసలు నువ్వు ఎందుకు పుట్టావో తెలుసుకో, దేనికోసం పరిగెత్తాలో తెలుసుకో, దానికోసం పరిగెత్తడం నేర్చుకో. లేదనుకో కాలం కరిగిపోయేటప్పుడు, పనులు చాలా ఉన్నప్పుడు, కొవ్వొత్తి చివరి మూమెంట్లు ఆరిపోయేటప్పుడు, అయ్యో కొవ్వొత్తి వెలుగున్నప్పుడే అంట్లు తోముకుంటే బాగుండేదే అని ఆ రోజు నువ్వు బాధపడే ఒక రోజు వస్తుంది. కాబట్టి ఆలోచించుకోండి.